మేలుతోనే హృదయము తృప్తిపరుచుతూ ఉన్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చను. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించేవాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఈ వాక్య భాగము ఎంత పర్యంతం ప్రత్యేకమైనటువంటి రోజు మా ప్రభా సోదరుడైన మెలానితన్ గారు మాట్లాడినటువంటి అన్నమ్మ గారి విషయంలో ప్రభా నేను జ్ఞాపకం మా సోదరుడు ఈ సమయంలో లేకపోవడం నాకెంతో దుఃఖంగా ఉన్నది ప్రభా. ఈ ఆనందమైన పొందడానికి విజయాన్ని మేము కుటుంబస్తులమైనటువంటి మేము చాలా విచారిస్తూ ఉన్నాం ప్రభా. తల్లి అయినటువంటి మా ప్రభా ఎలాంటి యొక్క భార్య మా ప్రభా వారికి అనుగ్రహించినటువంటి బిడ్డ అయినటువంటి ఈ ప్రభా అన్నాశ్రయం ఈ బిడ్డ పుష్పవతి అయింది మా ప్రభా. ఈ ఆనందంలో మేమందరూ కూడా పాల్గొంటున్నాం. ఇక్కడికి వచ్చి ఉన్నాం ప్రభా. ఈ యొక్క కార్యక్రమం ఆది నుండి అంతంలో కూడా జయప్రదంగా జరిగించవలసింది మా ప్రభా. మరి నోటులో దావీదు కీర్తన చదవబడింది. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దని దావీదు మహాభక్తులు మాకు చూపిస్తూ ఉన్నారు ప్రభా. మా దయగల తండ్రి ఈ చేసినటువంటి ఆ గొప్ప ఉపకారాన్ని ఈ బిడ్డ మర్చిపోకుండా తన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నట్టు సహాయం చేయవచ్చునండి. వచ్చిన బంధువులందరినీ కూడా మీరు కూడా మీరు జీవించవలసిందని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంటున్నాను. ఇవ్వడానికని డాక్టర్ రెవరెండ్ బంధువర్గానికి సంఘానికి ఆంధ్ర నివేదికలు సంఘపరంగా నా శుభాకాంక్షలు. మెసేజ్ అంతా అదరయ్య గారు ఇచ్చేసారు. ఈ కూటం తుది కూటం అన్నాశాన్ని బాల్య స్థితిలో నుండి యవన స్థితిలో ప్రవేశిస్తూ ఉన్నందుకు ఈ బాల్యకాలం అంతా దేవుడు ఆ బిడ్డను కాచి కాపాడి సంరక్షించి ఈ యవన స్థితిలో ప్రవేశించాడు. కాబట్టి దేవా, ఈ టీన్ ఏజ్ లో ప్రవేశిస్తూ ఉన్న ఈ బిడ్డను ఈ చేతులకు అప్పగిస్తూ ఉన్న ఈ బిడ్డగా తెలుసుమని దేవుడికి స్తుతి స్తోత్రాలు చెల్లించడానికి ఈ మధ్యాహ్న సమయం మనందరం దైవశాలి చేరుకుంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ బాల్య స్థితిలో ఉన్నటువంటి ఈ పాప యవన స్థితిలో ప్రవేశిస్తూ ఉన్నది. కాబట్టి దేవునికి వందనాలు చెల్లించడానికి సన్నద్ధి ఉన్నా. అదరయ్య గారు ఇందాకే చెప్పారు, యవన స్థితిలో ప్రవేశిస్తున్న ఈ బిడ్డ
సహజంగా మనం ఈ గ్రంథాలు చదివినా ఈ టీన్ ఏజ్లోనే టీన్ ఏజ్ దీన్ని కంట్రోల్ చేయలేము ఎవరం కూడా. అందువల్ల ఈ ఏజ్లో మరి బిడ్డ తను తాను దేవునికి సమర్పించుకొని ఆవిడ బ్రతకాలి అని ఒక కమిటెడ్నెస్ ఆ బిడ్డలో ఉండాలి అని అజరే గారి దాకా తెలియజేశారు. ఎవరు దేని చేత తమ నడవడికను శుద్ధి చేసుకుందరు, మీ వాక్యమును చదువుట బట్టియే కదా. కాబట్టి ఈ బిడ్డ ఈ టీనేజ్లో ప్రవేశిస్తూ ఉన్న ఈ బిడ్డ ప్రవేశించిన ఈ బిడ్డ మొట్టమొదటగా తను నిర్ణయించుకోవలసింది, యవనస్తులు ప్రవేశిస్తూ ఉన్న నేను బాల్య స్థితిలో నేను ప్రతిరోజు దేవుని వాక్యం చదవలేదు, కానీ ఈ రోజు నుండి ప్రతి నిత్యము ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుతానని ప్రభువుతో వాగ్దానం చేసి ఆ విధంగా దేవుని వాక్యం అనుదినం చదివే బిడ్డగా ఉండాలి. రెండవది, ఈ బిడ్డ యవనస్థితిలో ప్రవేశించింది, దైవ దీవులు ఈ బిడ్డ మీద ఉండాలని మనందరూ ప్రార్థన చేయాలని అజరయ్య గారు మనందరినీ కోరారు. ఈ కుటుంబం యొక్క సభ్యుల యొక్క ఉద్దేశం కూడా అదే, మనందరి దీవెనలు ఆ బిడ్డ మీద ఉండాలి అని. ఆ బిడ్డల ప్రభువైన యేసుక్రీస్తు వలె వయస్సునందు జ్ఞానమందు దేవుని దయందు మనుషుల దయందు ఎదిగి వర్ధిల్లాలి అని ఈ సమయాన దైవ దీవెన కొరకు స్థలాన్ని చేరుకున్నాం. యవనస్తుడైన యోసేపు జీవిత చరిత్ర మనం చూస్తూ ఉంటే ఆయన ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనంలో సింహాసనం ఫరో సింహాసనం దగ్గరే కూర్చున్నాడు. ఆయన ఎన్నడూ ఊహించలేదు నాకు ఈ జీవితంలో ఇంత ఆదిత్యత వస్తుంది. ఆ సింహాసనం పైన కూర్చుని ఉండగా సోదరులు వచ్చారు. మురికి బట్టలతో గోరెల సంఖ్యలో పెట్టుకుని ఆ గోరెలో డబ్బులు పెట్టుకుని వారి కరువు వస్తే ఏమైనా ధాన్యం అమ్మితే కొనుక్కొని వెళదామని అక్కడికి వచ్చారు. వారి స్థితిని సింహాసనం మీద కూర్చుని చూశాడు. అయ్యో నా సహోదరులు ఎంత మురికి బట్టలతో ఈ స్థితిలో వచ్చారు, ఒకవేళ నా తల్లి తండ్రి ఇంకెంత స్థితిలో ఉన్నారు అని అక్కడే ఉండి ఆయన వారి చూసి కన్నీరు కార్చి ఉండవచ్చు. వెంటనే ఆయనకి ఇంకొక విషయం కూడా జ్ఞాపకం, గుంటలో పడతలుసాను, నేను పెంచకుండగానే నేను చనిపోయానని చెప్పేసేసి నా గౌనంతా గొర్రెపిల్ల రక్తంలో నుంచి మా నాయన చూపించారు. మా నాయన అది చూసి ఏడ్చి తన కన్నీటిని కూడా తన కంటి చూపును కూడా పోగొట్టుకున్నాడు. ఎంతగా నన్ను బాధ పెట్టినా మా తండ్రిని బాధ పెట్టి మా సహోదరులు వచ్చారు, కక్ష తీర్చుకోవడానికి ఇదే మంచి సమయం అని ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. వారు వచ్చిన కోరిక విని వారికి ధాన్యాన్ని కొనిపించి వారి గోరెల్లో వేసి వారి ఇచ్చిన తప్పు మళ్ళా తిరిగి అందరూ పడేసేసి గోరెల మూట కట్టి వెళ్ళిపోయిందట. వారు ఊరు వెలుపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన బైపాస్ రోడ్డు వెళ్ళి వారిని కలుసుకొని మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకుని ఒక మాట చెప్పాడు, మీరు నన్ను గొడ్డలో పడతోసిన 20 రూపాయలు కమ్మి వేసిన, నేను బ్రతికుండగానే చనిపోయానని తండ్రితో చెప్పి ఆయన ఏడ్పించిన, దేవుడు నన్ను ఈ ఉన్నతమైన స్థితికి తెచ్చించాడు. కారణం ఏంటంటే నేను దేవునికి భయపడి జీవించువాడు, మీరును బ్రతుకున్నట్టు ఇలా చేయుడి. మీరు గుట్టలో పడతలసిన దేవుడు నన్ను అత్యున్నతమైన సింహాసనం మీదకి ఎక్కించాడు. కారణం ఏంటంటే నేను ఏ స్థితిలో ఉన్నా అన్నట్టు దేవుడిని మర్చిపోలేదు. అదే నన్ను ఈనాడు ఎంతగా హెచ్చించింది అని తన సహోదరులకు ఆయన తెలియజేశాడు. యవనస్తుడైన యోసేపు అని శాలిని కూడా తను ఏ స్థితిలో ఉన్నను ఎక్కడ ఉన్నను దేవునికి భయపడి జీవించే బిడ్డగా బిడ్డ ఉంటారని ఆ బిడ్డను ఉద్దేశించి నా సందేశాన్ని తెలియజేస్తున్నాను. రెండవది, ఆ బిడ్డ ఎక్కడ ఉన్నా దేవుడు ఆ బిడ్డను చూస్తూ ఉన్నాడు. హాగరు అబ్రహాం ఇంట్లో నుండి బయటకు వెళుతూ ఉన్నప్పుడు వెళ్ళగొట్టినప్పుడు కొంత లేదు. ఇప్పుడు నేను అబ్రహాం ఇంటి నుంచి బయటకు వెళుతూ ఉన్నాను కాబట్టి దేవుడు తన కృప నా మీద ఉంచడు అనుకుని వెళ్ళిపోతూ ఉన్నది. సంఖ్యలో ఉన్న పిల్లవాడు ఇస్మాయిల్ నీటి కొరకు ఏడుస్తూ ఉన్నాడు. అది ఎడారి ప్రాంతం, నీళ్లు దొరకు. ఆ పిల్లవాడు ఎంతగా ఏడుస్తుంటే ఈ పిల్లవాడిని ఏడుపు నేను చూడలేదు, అక్కడ కూర్చోబెట్టి దూరంగా ఏడుస్తూ ఉన్నది.
గత్యంతరం లేక వెనక్కి తిరిగి చూస్తే అద్భుత రీతిగా ఆ ఎడారిలో నుంచి ఇసుక నుంచి ఒక ఓయేసి ఇట్లాగే నీటి బుగ్గ పైకి ఉబ్బుతూ ఉన్నది. సంతోషంతో అక్కడికి వచ్చేసి ఆ పిల్లవాడి ముఖం కడిగి నీళ్లు ఆ పిల్లవాడిని కట్టించి అక్కడ మోకరించి ప్రార్థన చేసి, దేవా నీవు చూస్తూ ఉన్న దేవుడు, నువ్వెల్లం అబ్రహాంని చూస్తూ ఉన్నావు, అబ్రహాం ఇంటిని చూస్తున్నావు అనుకున్నాను. కానీ నేను ప్రమాదంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఆపదలో ఉన్నా, నన్ను కూడా చూస్తున్నావు అనే విషయం నేను మర్చిపోయిన నీవు చూస్తూ ఉన్న దేవుడు, చూస్తూ ఉన్న దేవుడు. సారణి తన విద్యలో, తన అభివృద్ధిలో, తన గృహస్థితిని ఉపయోగించలేక ఎప్పుడు కూడా ఆయన చూస్తూ ఉంటాడు. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మంచి బిడ్డగా నేను ఎదగాలి, క్రీస్తు కొరకు నేను ఎదగాలి అని తన జీవితాన్ని సంపూర్ణంగా క్రీస్తుకి సమర్పించుకుని నీవు జీవించాలని సమయాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు ఎన్నో మేలు నాకు చేస్తున్నాడు. ప్రతి విధమైన మేలుకు మనం దేవునికి స్తుతిస్తూ ప్రతిఫలిస్తాం. కోడి పిల్లలు నీరు తాగేటప్పుడు ఆ నీటి బొట్టును తీసుకుని తలపై పైకి ఉంచుతారు. ఆ పైకి తీరుతాదంతా అది గుడ్డపడదు. కానీ ఒక వ్యాఖ్యానకర్త వ్యాఖ్యానిస్తూ, దేవ ప్రతి నీటి బొట్టును నేను మింగటానికి నాకు శక్తిని అనుమతి మీకు వందనాలు ప్రభు అని దేవుని వైపు చూస్తూ ఆ నీటిని మింగుతూ ఉన్నది. ఈ సమయాన ప్రతి విషయంలో దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఆహ్వానించుకొని నీవు ఆయన ముందుగా పెట్టుకొని ఆయన అడుగు జాడలు నడిచేటప్పుడు యవనస్తురాలైన బిడ్డగా నువ్వు ఎదగాలని ప్రభు నా పేట నీకు ఈ సలహా ఇస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో అనేకమైన సలహాలు యవన బిడ్డలకు ఇవ్వబడి ఉన్నవి. వాటన్నిటినీ నేను ఇప్పుడు వివరించి చెప్తాను లేదు. కానీ ఈ సమయాన నేను ఇక్కడికి రావడానికి రాత్రి ప్రయాణం అయ్యాను. ఈ ఉదయం చాలా హెడేక్గా ఉంది, కొద్దిగా బీపీ ఎక్కువగా ఉందేమో అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుని మళ్ళీ మధ్యలో కొద్దిగా రెస్ట్ చేసుకుని రావడం కట్టర్చించింది. ఒక పెద్ద మనిషి వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మీరు వెళ్ళడం ఏమిటండి, మీరు ఆగిపోండి అని నాకు సలహానిచ్చారు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా పెద్దలు వచ్చేసి దీనికంటే ఇంకో ముఖ్యమైన ప్రోగ్రామ్ ఒకటి ఉంది, దానికి వెళ్ళాలి అని నన్ను ప్రేరేపించారు. కానీ పెద్ద ఎప్పటి నుండో మరి నేను ఇక్కడికి వస్తానని తెలుసుకుని ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు కాబట్టి నేను తప్పక వెళ్ళాలి, మరి ఆ బిడ్డను ఆశీర్వదించాలి, అక్కడికి వచ్చిన వారందరినీ చూడాలనే దృక్పథంతో నేను వారందరికీ నువ్వు అని చెప్పి ఇక్కడికి రాగలిగాను. నాకు ఈ అవకాశం కల్పించిన అన్నమ్మ గారి కుటుంబానికి, ప్రత్యేకంగా వారి పెద్ద కుమారులు కోడలికి, మరి శ్రేయోభిలాషులకి నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఆంధ్ర ఈవాంజలికల్ సంఘ పక్షంగాను, వ్యక్తిగతంగా మా కుటుంబ పక్షంగాను అన్నాశానికి నా శుభాకాంక్షలు అందిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వలె వయసునందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు ఆ బిడ్డ ఎదిగి ఇటు కుటుంబాన్ని, ఇటు సంఘాన్ని, సమాజాన్ని రక్షించే బిడ్డగా బిడ్డ ఉండాలి. మోషే జన్మించినప్పుడు తల్లి అనుకుంది, బిడ్డ నా కొరకే పెరిగి నన్ను, తన తమ్ముడిని, తన తండ్రిని రక్షించాలి అనుకుంది. ఫరో కుమార్తె ఆ బిడ్డను పెంచుతూ అనుకుంది, నా తర్వాత సింహాసనానికి వారసులు కావాలి ఈ బిడ్డ అనుకుంది. కానీ తండ్రి అయిన దేవుడైతే, మోషే నీవు నీ తల్లిదండ్రుల కొరకే కాదు, ఫరో సింహాసనం కొరకు కాదు, నువ్వు నా కొరకు పెరగాలి, నా ప్రజలు ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వాలను కానాను సుఖం దేశాన్ని నడిపించాలి అని ఆయన చూపించుకున్నారు. అదేవిధంగా శాలని కూడా తన కుటుంబం కొరకు కాక, ఒకవేళ తన సంఘం కొరకు కాక, దేశం కొరకు, క్రైస్తవ సమాజం అందరి కొరకు పెరిగి పెద్దదై అభివృద్ధి చెంది వీరందరినీ కాపాడి సంరక్షించేటువంటి ఆదర్శప్రాయమైన యవనస్తురాలుగా బిడ్డ ఎదగాలని ప్రభు నామం పేరిట ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ ఈ నా సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా బాల్యస్థుల నుండి యవనస్తులు ప్రవేశించిన ఈ బిడ్డను ఆశీర్వదించుకుంటాను. మీ అందరూ అనుమతిస్తే నేను ఒక
పని మీద బయటకు వెళ్తున్నాను. చివరికి భోజనానికి వచ్చి జాయిన్ అవుతాను. బాబర్ గారు ప్రత్యేకంగా ఈ ప్రాంత కాలంలో నా తండ్రి ఈ ప్రియబిడలతో కలిసి మీ నీతిని రాజ్యాన్ని వెతకడానికి చేసిన కృప కొరకు ఎంతగానో వందనం చేసుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో నా ప్రభువా పిఎం లాంఛన్ గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి వారికి మీరు అనుగ్రహించిన బిడ్డల కుటుంబంలో ప్రార్థన